ఆర్కే కొత్త పలుకులు. కేసీఆర్ కర్మఫలం అనుభవించక తప్పదు. 10 ఏళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణ బాబుగా కొంతకాలం పాటు పిలిపించుకున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈడీ అధికారులు ఈ విధంగా అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకుపోతారని ఆనాడు ఎవరూ ఊహించి ఉండరు. కవిత అరెస్టు న్యాయమా అన్యాయమా అన్న విషయం పక్కన పెడితే ఈ దుస్థితికి ఆమె స్వయంకృతాపరాధమే కారణం. 10 ఏళ్ల పాటు తండ్రి కేసీఆర్ ఏకఛత్రాధిపత్యంగా పాలించిన తెలంగాణ రాష్ట్రంలో సంపాదించుకోవడానికి అవకాశాలే లేనట్టు, సంపాదించుకున్నది చాలదు అన్నట్టుగా ఆమె ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలో లిక్కర్ వ్యాపారంలో కూడా చొరబడ్డారు. ఫలితమే ఈ అరెస్ట్. కవిత అరెస్ట్ అన్యాయం, అక్రమం, అప్రజాస్వామికం అంటూ కేటీఆర్, హరీష్ రావు వంటి వారు గగ్గోలు పెట్టడం గురువింద సామెతను గుర్తుకు తెస్తున్నది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో అరెస్టు చేసి జైలుకు పంపలేదా? కన్న కూతురి ఒక్కగాను ఒక కన్న కూతురి పెళ్లిని కూడా చూడనీయకుండా కేసీఆర్ చేయలేదా? ఎమ్మెల్సీ, రాజ్యసభ ఎన్నికల సందర్భంగా గతంలో అనేక సందర్భాల్లో శాసనసభ్యులకు, ఇతరులకు డబ్బు ముట్టజెప్పడం జరిగింది. అంతేకాదు, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన పలువురు శాసనసభ్యులకు భారీ మొత్తాల్లో డబ్బు ఆశ చూపి బీఆర్ఎస్లో చేర్చుకోవడం నిజం కాదా? అయినా రేవంత్ రెడ్డి మాత్రమే కని విని ఎరుగని నేరానికి పాల్పడినట్టు ప్రచారం చేశారు. అయితే ఈ లిక్కర్ స్కామ్లో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్కి పాత్ర ఉంది. అదేవిధంగా శరత్ చంద్రారెడ్డి, నెల్లూరు ఎంపీగా పోటీ చేయబోతున్నటువంటి శరత్ చంద్రారెడ్డి, ఆయన స్వయాన విజయసాయిరెడ్డికి అల్లుడు. దీని వెనక వైఎస్ భారతిరెడ్డి పేరు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అనుజుడు వైఎస్ అవినాష్ రెడ్డి పేరు కూడా ఉన్నమాట వాస్తవం. అయినా రేవంత్ రెడ్డిని మాత్రమే అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా ఈ కేసుతో ముడిపెట్టారు ఈడీ అధికారులు. కవితకు న్యాయస్థానాల్లో ఉపశమనం లభించకుండా శుక్రవారం నాడు అరెస్టు చేశారని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. కానీ తాము అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో మర్చిపోతే ఎలా? ఒక్కగానొక్క కూతురి పెళ్లి ఘనంగా నిర్వహించుకునే అవకాశం రేవంత్కు ఇవ్వాలా? 8 గంటలకు మించి పెరోల్పై బయట ఉండకూడదని కోర్టులో బలంగా వాదించలేదా? అందుకే కర్మ మనల్ని వదలదని అంటారు. ఒకప్పుడు తెలంగాణ నా అడ్డా అని గర్జించిన కేసీఆర్ కుటుంబాన్ని ఇప్పుడు తెలంగాణలోనే కష్టాలు వెంటాడుతున్నాయి. అదేమిటో కానీ ప్రత్యేక రాష్ట్రాల కోసం ఉద్యమించి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన పలువురు నాయకులు కేసుల్లో ఇరుక్కున్నారు. జార్ఖండ్ కోసం పోరాడిన శిబు సోరెన్ జైలుకు కూడా వెళ్లారు. నిన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన కుమారుడు హేమంత్ సోరెన్ కూడా ప్రస్తుతం జైల్లో ఉన్నారు. జేఎంఎం ముడుపుల కేసులో నాటి ప్రధాని పివి నరసింహారావు కూడా కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఇప్పుడు భారత రాష్ట్ర సమితి వంతు వచ్చింది. కొట్లాడి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రాలు సొంత జాగీర్ల కింద, సొంత ఎస్టేట్ల కింద భావించితే